శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. ధనస్సు రాశి వారికి గోచార గ్రహస్థితి ఫిబ్రవరిలో ఎటువంటి ఫలితాలు చూస్తే కనుక, ముందుగా మూలా నక్షత్రం 4 పాదాల్లో పుట్టినవారు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో పుట్టినవారు ధనుస్సు రాశి. రాశ్యాధిపతి గురువు పంచమ భావంలో సంచారం చేస్తున్నాడు. రాశిపైన, పంచమ భాగ్యస్థానంపైన, లాభస్థానంపైన దృష్టి వలన చాలా వరకు ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ నెలలో మీకు చక్కగా ధైర్య పరాక్రమాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం కూడా చక్కగా పెరుగుతుంది. దశమ భావంలో కేతు సంచారం వలన కొంచెం ఉద్యోగ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎక్కువగా ఊహించుకొని వాటి వలన పనుల్లో అవి వెనకబట్టడం, పనుల మీద ఏకాగ్రత లోపించే అవకాశం ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఉంది. కాబట్టి మీరు ఈ మాసంలో కొంచెం ఏంటంటే కేతువు ఏవేవో నిరాశ, ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు ఇస్తుంటాడు. కాబట్టి ఏకాగ్రతతో మనం పనిచేయటం ఒకటి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక చాలా మటుకు మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. విద్యార్థులకు మటుకు మాస ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటారో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఈ మాసంలో వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఫలించే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. మాస ప్రారంభంలో భాగ్య దశమాధిపతి రవి బుధులు ద్వితీయంలో సంచారం చేయటం వలన కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ మాసంలో మీ ఆదాయం కూడా చక్కగా స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అంటే గతంలో ఎవరిని వచ్చి మీకు ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన అలాంటి బకాయిలు కూడా, మొండి బాకీలు ఇలాంటివన్నీ కూడా వసూలు అవుతాయి ఈ మాసంలో. ఆ పరంగా కూడా మీ చేతికి ఆదాయం రావటం, సమయానికి రావటం, దానివల్ల మీకు చక్కగా ఆర్థిక ఇబ్బందులు ఉండదని చెప్పవచ్చు. అలాగే ఈ మాసంలో ఎవరైనా కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటే కనుక అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే కొత్త పెట్టుబడులు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా అవన్నీ కూడా చక్కగా లాభిస్తాయని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాలు గమనిస్తే కనుక ఈ నెల ప్రారంభంలో ప్రేమ వ్యవహారాలకు మంచిగా అనుకూలంగా ఉంది. వాళ్ళ ప్రేమ విషయాల్లో మంచి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఖర్చులు కూడా ఈ మాసం అంతా చక్కగా నియంత్రణలో ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో ధనుస్సు రాశి వారు ఎక్కువగా సభలు సమావేశాల్లో పాల్గొనడం కనిపిస్తోంది. కుటుంబంలో చక్కగా అందరితో కలిసి అన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఏ పని చేసేటప్పుడు అందరితో కలిసి నిర్ణయించడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.
అలాగే గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ఈ మాసంలో మీకు ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రయాణాల్లో కొంచెం అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఆరోగ్యపరంగా మటుకు ఈ మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మనకి తృతీయంలో శని కొంచెం బద్ధకం క్రియేట్ చేస్తాడు. శారీరక వ్యాయామం చేయటం వలన కొంచెం ఈ పరిస్థితి మనం అధిగమించవచ్చు. అంటే ఆరోగ్య పరిస్థితి పెంచుకోవచ్చు, మేలు కలుగుతుంది. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు మకర రాశి అయిన ద్వితీయంలో సంచరించే సమయంలో, అంటే ద్వితీయం మకర రాశి అనేది కుజుడికి ఉచ్చస్థితి, పంచమాధిపతి ద్వితీయంలో సంచారం. దీనివలన ఒక్కొక్కసారి ధనాదాయం బాగుంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కొంచెం మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇది కొంచెం, ఎందుకంటే మకర రాశిలో 4 గ్రహాల కూటమి కూడా ఏర్పడుతోంది. కాబట్టి ధన సంబంధ విషయాలు కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి అయిన కుజ దృష్టి ఉండటం వల్ల కూడా కొంచెం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్త సంబంధమైన సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇమీడియట్గా. ఈ మాసంలో మీకు ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల్లో మంచి ఆసక్తి పెరగటం, దానికి సంబంధించిన విషయాల్లో మీకు గౌరవ మర్యాదలు లభించడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా చాలా బాగుందని చెప్పవచ్చు. మరింత అనుకూలమైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజు కూడా గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం, సూర్యారాధన చేసుకోవడం, సూర్యాష్టకం చదవడం మేలు కలుగుతుంది. అలాగే కుదిరితే కనుక గురువారం నాడు ఉపవాసం చేస్తే కనుక మరింత అనుకూలతలు, గ్రహానుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.